రెండేళ్ల చిన్నారికి న్యూరో ఎండోస్కోపీ సర్జరీతో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు పునర్జన్మనిచ్చారు. అత్యంత అరుదైన డౌన్ సిండ్రోమ్ కాంప్లెక్స్ హైడ్రోసెఫాలస్తో ఆ చిన్నారి బాధపడుతున్నాడు. ఈ చికిత్స విజయవంతమే. చిన్నారి క్షేమంగా కోలుకున్న నేపథ్యంలో సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన సమావేశంలో చిన్నారి తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. హైడ్రోసెఫాలస్ సాధారణంగా మెదడులో ద్రవం పేరుకుపోవడం లాంటిది జరుగుతుంది అన్నారు సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ రమేష్ సిగ్గకొల్లి. కాంప్లెక్స్ హైడ్రోసెఫాలస్లో మెదడులోని ద్రవం చిక్కుకుపోయి తీవ్రమైన ఒత్తిడి, అభివృద్ధిలో ఆలస్యం ఏర్పడి శస్త్రచికిత్సకు పెద్ద సవాలు విసురుతుంది అన్నారు. దీనికి మెడికవర్ హాస్పిటల్లోని తమ న్యూరో సర్జరీ బృందం న్యూరో నావిగేషన్స్తో కూడిన అధునాతన న్యూరో ఎండోస్కోపీ ద్వారా మెదడులోని లోతైన విభాగాలను చేరుకుని విజయవంతంగా చికిత్స అందించడం జరిగిందని పేర్కొన్నారు. కాంపిటీషన్స్ వల్ల ఆ వెంట్రుకల్స్ లాక్యూల్ ఫామ్ అయింది. ఒక్క లాక్యూల్ ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తుంది. అప్పుడు 10 లాక్యూల్స్ ఉంటే 10% వేయలేము. అది చాలా రిస్కీ. అంటే 10 పైపులు ఉంటే బ్రెయిన్ గ్రోత్ ఆగిపోతుంది. ప్లస్ ఆ ప్రెషర్ సింప్టమ్స్ కొన్నిసార్లు ప్రెషర్ సింప్టమ్స్ ఉన్నట్టు కూడా తెలియదు. మనకి నెక్స్ట్ చైల్డ్లో తల జనరల్ పిల్లలు ఊపుతారు కదా అన్న వరకే తీసుకెళ్ళిపోయారు. బట్ 6 months 8 months అవుతున్నా కూడా మైల్ స్టోన్స్ అచీవ్ చేయట్లేదు. ఏదో మేజర్ ఇష్యూ ఉంది అని డౌట్ వచ్చి అప్పుడు దే రీచ్ అస్. ఇప్పుడు ప్రైమరీ ఏం కూడా పిల్లలు ఏజ్ గ్రోత్ అవ్వాలి, హెడ్ సైజ్ పెరుగుతుంది, ఎనీ అబ్నార్మల్ మూవ్మెంట్ ఉంది, ఆల్వేస్ లుక్ ఫర్ సీనియర్ కన్సల్టెంట్. అది సీనియర్ కలిసి నా ఏవో పిల్లలు ఇలా అలవాటుగా చేసేస్తారు అనుకుంటా. తర్వాత ఎవాల్యుయేట్ చేసి పాపులేషన్స్ ఉన్నాయని చెప్పి చూసుకొని హై ఎండ్ న్యూరో ఎండోస్కోపీ, నావిగేషన్, బెటర్ అనస్థీషియా, టీమ్ కేర్, మొత్తం పిఎల్సి టీమ్ కేర్ పట్టుకొని వేరే అన్ని లాక్యులేషన్స్ని బ్రేక్ చేసి సింగిల్ లాక్యూల్లా చేసి ఆ లాక్యూల్కి షంట్ వేసేది. సో చైల్డ్ ఇంప్రూవ్ వెల్. అంటే ఇప్పుడు మాటలు వచ్చాయి, అప్పుడు స్మైల్ బెటర్ అయింది, గుర్తుపట్టడం బెటర్ అయింది, సపోర్ట్ పెరిగింది. ఎప్పుడైతే స్టాప్ అయిపోయారో కానీ దట్ వాజ్ టోల్డ్ లైక్ ఏం వద్దులే, ఏం చేయొద్దులే అనే చైల్డ్ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యింది. కాంప్లెక్స్ హైడ్రోసెఫాలస్ ఇట్స్ డిఫికల్ట్ టు ట్రీట్, బట్ డజన్ అందరూ సెట్ అయిపోతారని కాదు, బట్ ప్రయత్నం చేయాలి. వెన్ యూఆర్ ఇన్ రైట్ ప్లేస్ అండ్ రైట్ పర్సన్, ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ దేర్. ముందే గివప్ చేయండి. ఇప్పటికి 2 సార్లు చూడండి, కలవండి, ఎవాల్యుయేట్ చేయండి. ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ ఎ న్యూర్ టెక్నాలజీ ఇట్ ఆల్వేస్ యూటిలైజ్. చిల్డ్రన్ అనస్థీషియా పీడియాట్రిక్ అనస్థీషియా అనేది దట్స్ ఎ డిఫికల్ట్ థింగ్. యూజువల్ నార్మల్ పేషెంట్స్లో కూడా మనకి ఏవి మేనేజ్ చేయడము, ఐవి యాక్సెస్ దగ్గర నుంచి ఫస్ట్ ఎప్పుడైనా సరే అనస్థీషియా ఇచ్చేటప్పుడు ఐవి యాక్సెస్ పెట్టుకుంటాం. అక్కడి నుంచి పోస్ట్ ఆప్ వరకు కూడా డిఫికల్ట్ థింగ్. మామూలు నార్మల్ చైల్డ్ గురించి మాట్లాడతాం. ఇట్లాంటి చైల్డ్ ఇంకా డిఫికల్ట్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ వీఆర్ మేనేజింగ్ దిస్ చైల్డ్. అండ్ పోస్ట్ ఆప్ కేర్ మన ప్రదీప్ గారు కూడా వచ్చి చూసుకున్నారు. ఈజ్ ఆల్సో మై కొలీగ్. ఈ స్పెషలైజేషన్ ఇస్ న్యూరో. సో మా స్పెషాలిటీ ఏంటంటే న్యూరో కేసెస్, ఎస్పెషల్లీ పీడియాట్రిక్స్ నుంచి అడల్ట్ గ్రూప్లో ఏదైనా బ్రెయిన్కి సంబంధించిన కేసెస్ ఏదైనా ఉన్నా కానీ అలాంటి కేసెస్కి అనస్థీషియా ఎలా ఇవ్వాలి, తర్వాత ఐసీయూలో వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది స్పెషాలిటీ మాది. సో ఇప్పుడు నార్మల్గా ఈ బేబీకి నార్మల్గా అనస్థీషియా పరంగా మనం చూసుకుంటాం. న్యూరో అనస్థీషియా పరంగా మనం ఎలా చూసుకోవాలి అంటే ఇంట్రాపరేటివ్ అంటే ఆపరేషన్ థియేటర్ లోపల వీళ్ళకి బ్రెయిన్లోనే మనకి మేజర్ సెంటర్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే మన బ్రెయిన్లో నార్మల్గానే నీటి బుడగలు అనేవి ఉంటాయి, కానీ ఈ బేబీకి ఏమైంది అంటే మల్టిపుల్గా నీటి బుడగలు అనేవి మల్టిపుల్గా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు బ్రెయిన్ పెరుగుదల అనేది చాలా తక్కువ అయిపోతుంది. సో ఆ బ్రెయిన్ పెరుగుదల కోసము అనేది సార్ ఏం చేశారు అంటే ఆ నీటి బుడగలని అన్నింటినీ ఒక నీటి బుడగలాగా, నార్మల్గా మనకి నీటి బుడగలు 2 ఉంటాయి, అలా 2లాగా చేయడానికి ప్రయత్నించి న్యూరో ఎండోస్కోపీ ద్వారా అన్ని లాక్యులేషన్స్ని అన్ని బ్రేక్ చేసి 2 నార్మల్గా ఫిగల్గా 2 ఉండాలి, ఏదైతే ఉండాలి అలా చేశారు. ఇలా చేయడం వల్ల ఏమో బ్రెయిన్కి పెరుగుదలకి మనకి అవకాశం ఇస్తున్నాం. సో ఫర్దర్గా బేబీ పెరుగుతున్నప్పుడల్లా మనము తన యాక్టివిటీస్ని బేబీ రికగ్నైజ్ అంటే మదర్ ఫాదర్ని రికగ్నైజ్ చేయడం రెగ్యులర్ బేబీస్ కన్నా నార్మల్గా ఆల్మోస్ట్ నార్మల్